చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయలు ఒక 30% ఉడికిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టి ఒక పావు గంట ఉడకనివ్వాలి. ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఈ చికెన్ అంతా ఉడకాలి. మనం సపరేట్గా వాటర్ ఏమీ వేసుకునే అవసరం లేదు. ఈ ఫ్రైకి చికెన్ ఒక 60-70% ఉడికింది. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూనున్నర. దీన్ని పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. ఒక స్పూనున్నర కారం, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఒకసారి కలుపుకుందాం మొత్తం. కారం మసాలాలు పచ్చివాసన పోయిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొన్ని జీడిపప్పులు. ఈ మూడిటి వల్ల ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా. ఇవన్నిటిని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకోవాలి. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.